హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నానండి. నన్ను చెప్పనిస్తావా ముందు? అప్పుడే నిన్ను మొదలెట్టావు. ఆగు, ఒక్క నిమిషం ఆగు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము ఈరోజు ఫామ్కి వచ్చామండి. చికెన్ చేస్తున్నాము, చూడండి చూపిస్తాము. ఇది స్పెషల్ అన్నమాట. దేనికి స్పెషల్ చెప్పమంటారా? అందరూ మదర్స్ డే, ఉమెన్స్ డే చేస్తున్నారంట. మగవాళ్ళ గురించి ఏం పట్టించుకోవట్లేదంట. అందు గురించి నేను ఫాదర్స్ డే స్పెషల్ చేద్దామని ఫాదర్స్ డే ఎక్కువ చేస్తున్నాం. ఫాదర్స్ డే ఫాదర్లందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు నా తరపు నుంచి. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ కోడల తరపు నుంచి. నువ్వు కూడా చెప్పొద్దునా? హ్యాపీ ఫాదర్స్ డే. మా వదిన చెప్పదంట, హాయ్ చెప్పేసింది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ఒక్కసారి చాలా ఎండగా ఉందండి, గుబులుగా ఉంది, గుమాయించేస్తుంది. చీమ ఎక్కుతుంది నీ మీద. కెమెరామ్యాన్, చీమ చూసుకో, ఎర్ర చీమ. తీయండి. నాది లిమ్కా కాదు, స్ప్రైట్. మేము స్ప్రైట్. చూడండి, కూల్. హ్యాపీ ఫాదర్స్ డే. చీర్స్. ఫాదర్స్ డే స్పెషల్ మేము చేసుకుంటున్నాం. ఫాదర్స్ డే అని పేరు మేము చేసుకోవడం. చూడండి, ఇదేమైనా బాగుందంటారా? అన్యాయం. ఫాదర్స్లో ఎవరూ లేరు ఇక్కడ. తినడం తాగడం మాదే పని. వేళ ఫాదర్స్ ఎందుకు లేరండి? మా హస్బెండ్ ఉన్నారు కదా. మీ హస్బెండ్ ఉన్నారులే, కానీ ఇప్పుడు ఆయన కనిపించడు కదా. ఆయన కూడా ఒకసారి వీడియో తీ మరి. ఏం బాబు, తీయమంటావా? ఏంటమ్మా ఉల్లిపాయలు అన్నీ కటింగ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చికెన్ తోటి దొన్ని బిర్యానీ. ఫాదర్స్ డే స్పెషల్ చికెన్ దొన్ని బిర్యానీ. ఓహో, చాలా గ్రాండ్గా చేసేస్తున్నారు అన్నమాట ఫాదర్స్ డే వేళ. చేయండి. పాపం ఫాదర్స్కి ఎవ్వరు ఏం చేయట్లేదట, అందుకే మనమన్నా చేద్దాం. స్టార్ట్ చేశారండి. ఇక మొత్తం వీడియో అంతా మీదే. ఫాదర్స్ డే రోజున ఫుల్ ఎంజాయ్ మీరు మా బిర్యానీ తిని. జై శ్రీరామ్. చూడండి, మా వాళ్ళు ఒక హండీ పెట్టడానికి ఇద్దరు సాయం పట్టారు. వీళ్ళు చూడండి. వదిన ఈ సైడ్ కిందకు వచ్చేసింది, అటే ఉండని. చూడండి, మేము యూజ్ చేసేది రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. హలో, వేయండి. నూనె వేద్దాం. నూనె ఆగిపోయింది. దాదా మసాలాలు తీసుకురా. బిర్యానీ మసాలాలన్నీ వేసే ఫస్ట్. అన్నీ అందరికీ తెలిసి కనిపిస్తాయి అంతే. అవన్నీ మసాలాలు. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. పొయ్యి దగ్గర వేడి వచ్చేస్తుంది, మనకు అలవాటు లేని పనిలే కదా. ఇంట్లో ఏసీల్లో కూర్చొని పొలాలని ఇలా చేసుకోవాలంటే అదొక సరదాగా ఉంటుంది. కానీ ఎండాకాలం కదా, కొంచెం వేడి అనిపిస్తుంది. పచ్చిమిర్చి మర్చిపోయాం అమ్మాయి. పచ్చిమిర్చి ఇంకా పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసి వేయాలండి. ఇది ఫామ్ కదా, అవైలబుల్ అని ఉండవనేసి మేము డైరెక్ట్ వేసేస్తాం అన్నమాట. అవైలబుల్ ఉండవని ఫామ్లో అందరికీ తెలుసులే, కానీ నువ్వే ఏది ఉంటే అది వేసేయాలి. ఫామ్లో చేసుకున్నప్పుడు అన్నీ ఇంట్లో ఉన్నట్టు కావాలంటే కాదు కదా. ఏదో అప్పటికప్పుడు అనుకున్నాం, ప్లాను చేస్తున్నాం అంతే. తిన్నామా లేదా అని ఆలోచించాలి. దొన్ని బిర్యానీ కాలుతుంది. మంట ఒకసారి పెట్టేసిన పొలాలన్నీ. ఉల్లిపాయలు వేగిపోయినాయి. కస్తూరి తీసుకురా. కస్తూరిని చాలా గాలి వస్తుంది. చూసారా, మన గ్యాస్ మీద పెడితే ఎప్పుడుకో అవుతుంది. ఇది మంట చూడండి ఎట్లా వస్తుందో. గాలి కూడా బాగా వేస్తుంది. సరదాగా ఇక్కడ చేసేద్దాం ఇలా ఫాదర్స్ డేకి అని చేస్తున్నాం అన్నమాట. అమ్మాయి నెక్స్ట్ ఏంటి అని నేను చెప్పకూడదు. వేసేయాలి నువ్వు అన్నీ ఒకటి తెచ్చి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పటికి ఇప్పుడు ఇది మంచిగా ఆగాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచితే దీని టేస్ట్ అదిరిపోద్ది.
ఫాదర్స్ అందరూ పరిగెట్టాలంటారా ఈ బిర్యానీ తిని ఎక్కడ పరిగెడతారు అనుకుంటున్నా? వైన్ షాప్కి పరిగెడతారు. ఒట్టి బిర్యానీ ఇస్తారా మేడం మీరు? వైన్స్ కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి పరిగెడతారంటారా? మరి పాపం ఫాదర్స్ని అట్లా అంటారా? ఓన్లీ బిర్యానీ పెడతారా? వాళ్ళకి బాటిల్ కూడా ఇవ్వాలి కదా. అయిపోయింది. ఇప్పుడు పుదీనా ఒకలేయండి, నేను కలుపుతూ ఉంటాను. ఫటాఫట్ ఫటాఫట్ వేసండి. శబాష్. మనం ఇవన్నీ ఇంటి దగ్గర అయితే పేస్ట్ చేసుకుంటాము. ఇక్కడ పేస్ట్ చేసుకోవడానికి మనకి లేదు కాబట్టి ఇట్లా వేసేద్దాం. అమ్మయ్య, సూపర్. నేను తిప్పనండి కాసేపు. తిప్పు. చూడండి, ఇప్పుడు ఇది బాగా మగ్గాలన్నమాట. ఇది మనకు పేస్ట్ లేదు కాబట్టి ఆకులా వేసాం కాబట్టి ఇది బాగా మగ్గాలి. పుదీనా కొత్తిమీర బాగా ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ చికెన్ పట్టుకొచ్చి వెయ్యి తొందరగా. చికెన్ అందరు ఫేవరెట్ లెగ్. ఇది తినందే ముక్క లేనిదే ముద్దదే కదన్నమాట మా పిల్లలకైతే. లెగ్ పీస్ లేనిది. వేసి 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 మొత్తం గిన్నెతో వేసి ఇప్పుడు కలిపేయండి. ఒకసారి ఫుల్గా మంట పెట్టి కలిపేయండి. వాటర్ వస్తుంది. ఇప్పుడు పసుపు తీసుకురా అమ్మాయి, పసుపు తీసుకురా. పసుపు వేసి వేసి చాలు. కలపండి కలపండి. కారం కూడా తీసుకురా. తెస్తున్నా. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇంకోటి కలుపమ్మ, కలుపు. మేము కలుపుతూ ఉంటాం. ఇంతలో పాట అందుకోండి. పాట నన్ను పాడమని అడగాల మీరు? నేనే పాడతా. పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, కృష్ణ పరవశించి పాడనా. గరం మసాలా పట్టరా. గాలి వేస్తుంది, కంట్లోకి ఎగరకుండా వేయండి. గరం మసాలా వేసేయి. నువ్వు ఇలా ఇలా అన్నావు అనుకో మా కళ్ళల్లోకి వస్తుంది. తిప్పాలి. అమ్మాయి నెక్స్ట్ ఏంటి? చిట్టుముచ్చల రైస్ వేయండి. వేసి మంచిగా ఏగనివ్వండి. బాగా ఏగాలి. బియ్యం వేసిన తర్వాత చిట్టు ముత్యాలు వేస్తున్నాం కదా, ముత్యాలే అది. ఆ ముత్యాలని మంచిగా కలపాలి. అబ్బా, ఫాదర్స్ ఎంత అదృష్టవంతులు. చిట్టు ముత్యాల రైస్ తింటున్నారు. మాకెవరు ఏం చేసి పెట్టరు. మేమే చేసుకోవాలి, మేమే తినాలి. మదర్స్ డేకి, ఉమెన్స్ డేకి అయినా మేమే వండుకోవాలి, మేమే తినాలి. ఫాదర్స్ డేకి మాత్రం మంచిగా మేము వండి పెట్టాలి. అంతే. ఏదైనా అదృష్టం కదా వాళ్ళకి. నెక్స్ట్ వాటర్ తీసుకురా అమ్మాయి, వాటర్ తీసుకురా. చీరలు జాగ్రత్త. శబాష్. కలిపేయండి. యాక్చువల్లీ ఇది గ్రీన్ కలర్లో వస్తుంది. మనం పేస్ట్ చేసి వేస్తే మాత్రం పాలకూర కానీ అలా వస్తుందో మనకి అట్లా వస్తుంది. మనకి ఇక్కడ అవైలబుల్ లేవు అన్నీ అని చెప్పేసి ఇంకా కటింగ్ చేసి వేసేసాం. అది ఉడికిపోతే అన్నీ అందులోకే కదా వెళ్ళేది, పొట్టలోకి. కొంచెం వాటర్ అయ్యమ్మా. కలిపేసి సాల్ట్ వేసి మూత పెట్టేయండి.
ఎగరేకు దగ్గర కిందకి ఫాదర్స్ తుమ్మెదా దమ్ము బిర్యానీ తుమ్మెదా. దమ్ము బిర్యానీ కాదు, దొన్నె బిర్యానీ. ఏదో దమ్ము బిర్యానీ దొన్నె బిర్యానీ రెండు ఒకటే కదా. అది దాకా ఒత్తిస్తే ఒత్తి తీసేస్తే అంతే. దొన్నె చూద్దాం, ఉప్పు చూసేసి మూత పెట్టేద్దాం. ఓకేనా? సరిపోయింది. కొద్దిగా సాల్ట్ పడుతుందేమో అనిపిస్తుంది. చూద్దాం, ఒక్క మరగని మూత పెట్టి. గాలి మూత పెట్టేసిన. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత ఒక్కసారి చూద్దాం. అప్పుడు మళ్ళీ నిప్పులు తీసి పైన వేద్దాం. ఫస్ట్ ఈసీజీ వస్తేనే అందం ఉంటుంది, అది తర్వాత మీరు బండితో అందం వస్తారు. చుట్టూ వేయి, దాని చుట్టూ ఈ పక్కన పక్కన మళ్ళీ కింద కొన్ని వేద్దాం. చాలా వేడి ఉంది కదా, మళ్ళీ కింద మాడిపోద్ది. కొన్ని ఈ పక్క తీసేసి కింద కొన్నిది ఈ మూల మీద తీసాం. చాలు మనం పక్కన పెట్టాలి దీన్ని. అదో ఇంకా ఎంత వేడి ఉందో, కాలిపోతుంది. కాలిపోయినట్లయితే ఈ నెయ్యి బాగుంటుందండి చాలా. ఇది వేద్దాం. ఇప్పుడు నెయ్యి వేసేసి మనం ఫ్రెండ్స్, ఫాదర్స్ అందరూ ఎక్కడ ఉన్నారో దెబ్బ ఊరికి రండి. అయిపోయింది మనకి దొన్నె బిర్యానీ. అబ్బా, చికెన్ భలే ఉడికింది, ముక్కలు అయిపోతుంది. అది చూసారా, దుల్లుగా వస్తుంది కదా. ఇట్లా రావాలి. ఎంతైనా ఫాదర్స్ అదృష్టవంతులండి కదా. ఇంత మంచి బిర్యానీ ఎక్కడైనా దొరుకుతుందా? చూడండి, మీకు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెయ్యి వేసాం కదా, నెయ్యి మిక్స్ చేసేద్దాం. వచ్చేయండి, ఎవరు వస్తారు? ఒక్క ఫాదర్ అయితే ఉన్నాడండి ఇక్కడ. వావ్ దొన్నె బిర్యానీ. ఇది గ్రీన్ కలర్ లో రావాలి. యాక్చువల్లీ గ్రీన్ లో రావాలి, పేస్ట్ చేయలేదు. నార్మల్ న్యాచురల్ గా ఉండేమో. कोई बात नहीं भाई, अंदर जाना क्या है, कुछ नहीं. नेक्स्ट टाइम पेस्ट करके लिख. పేస్ట్ చేసుకొని తీసుకొని వచ్చి చేపిస్తాం. ఓకే.